ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అంటే కటక్ లో భయ్య. కటక్. ఏ కట్టక్ భయ్య? చెరువు కట్టక కుంట కట్టక? అరే చెరువు కట్ట కుంట కట్ట కాదురా, కటక్. కటక్ అంటే ఒడిశాలోనే పెద్ద సిటీ, అది ఒకప్పుడు రాజధాని ఒడిశాకి. అదిరా నేను చెప్పేది. ఏదో కట్టనో చెరువు కట్టనో కుంట కట్టనో కాదు. కామెడీ పాట. కామెడీ పాట ఏంది భయ్యా? అందరు జోక్స్ ఏ పాట అంటే నువ్వు కామెడీ పాట అంటే ఏంది? అరే అందరిని ఫాలో అయితే ఎట్లరా భయ్యా? మనకు కూడా కొంచెం క్రియేటివిటీ, కొంచెం కామెడీ తీసుకురావాలి కదా వీడియోలో. అందుకే కామెడీ పాట. అబ్బా తోపు భయ్యా నువ్వు నిజంగా. సరే ఇవన్నీ పక్క పెడితే ఫస్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ T20 సిరీస్ అయితే మొత్తం ఎట్లాడిందో అందరూ తెలుసు. ఉతికి ఆరేసింది ఇంగ్లాండ్ మొత్తము. అండ్ ఫస్ట్ ఓడిఐలో కూడా దాదాపు మొత్తం వీర విహారం చేసిర్రు ఇండియా వాళ్ళు. జబర్దస్త్ ఆడి మ్యాచ్ అయితే విన్ అయ్యారు భయ్యా. మరి సెకండ్ ఓడిఐ అయితే కటక్ లో జరగబోతుంది. మరి కటక్ లో పిచ్ ఎట్లా ఉన్నది అవన్నీ తెలుసుకోవాలి కదా మనకు. మరి ఫాస్ట్ బౌలర్లకా లేకపోతే స్పిన్ బౌలర్లకా, ఎవరికి అనుకూలిస్తుంది లేకపోతే బ్యాటర్స్ కా, తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం. ఫస్ట్ దీనికంటే ముందు ఇంతకుముందుకు వీడియోలో చెప్పిన 93% చూస్తున్నాను నా వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అని చెప్పేసి. 93% భయ్యా. మరి ఇప్పుడు ఏంది భయ్యా ఎందుకు చెప్తున్నా ఇద్దరంటే 98కి చేరుకుంది భయ్యా. 98% కొత్త వాళ్ళు చూస్తున్నారు అంటే మన వీడియోలు కొత్త వాళ్ళకైతే రీచ్ అవుతున్నాయి. 98% కొత్త వాళ్ళు చూస్తున్నారు. దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. 98% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రమే వీడియో చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను. అండ్ IPL కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఇలాంటి మస్తున్నాయి స్పోర్ట్స్. ఇంకా ఈ స్పోర్ట్స్ వ్యవహారం మొత్తం ఇక్కడనే జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఈ స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్యా. సరే మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ కటక్ లో జరగబోతుంది. మరి పిచ్ ఎట్లా ఉంది భయ్యా అని అంటే పిచ్ గురించి చెప్తున్నాం మనం ఫస్ట్ స్టార్టింగ్. అండ్ కటక్ గురించి కొంచెం హిస్టరీ చెప్పుకుందాం, లాస్ట్ హిస్టరీ. మరి కటక్ లో జరిగిన మ్యాచ్ లో ఏమేమైందని అంటే ఫస్ట్ మరి కటక్ లో హైయెస్ట్ స్కోర్ ఎంత భయ్యా అని అంటే హైయెస్ట్ స్కోరు 381 స్కోర్. ఆడ ఎవరు చేసిరు భయ్యా? ఇండియానే చేసింది భయ్యా. ఇంకోటి చేశారు రేపు ఎవరితోటి భయ్యా? ఇంగ్లాండ్ తోటి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ జరిగినప్పుడు ఇండియా 381 రన్స్ స్కోర్ చేసింది. మరి ఎవరు మంచిగా ఆడారు భయ్యా అక్కడ అంటే ఎవరు? మహేంద్ర సింగ్ ధోని అండ్ యువరాజ్ సింగ్. వాళ్ళకు లాస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీస్ అవి. యువరాజ్ సింగ్ వచ్చేసి 150 రన్స్ చేసిండు నేను 127 బాల్స్ లో. అండ్ మహేంద్ర సింగ్ ధోని 120 రన్స్ చేసిండు. ఏం ఆడిరు భయ్యా నిజంగా. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 257 రన్స్ 5th వికెట్ కి. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 381 రన్స్. మరి ఇంగ్లాండ్ వాళ్ళే మనం తక్కువ ఆడారు అనుకుంటారా? ఇంగ్లాండ్ వాళ్ళు తక్కువ ఆడలే. మనం 15 రన్స్ మార్జిన్ తోనే గెలిచినాం ఆ మ్యాచ్ లో. వాళ్ళు కూడా సాగు దొబ్బిర్లే, కొట్టిర్లే. కానీ ఇండియానే ఓడించాలంటే కష్టం లే భయ్యా మీకు కొంచెం. కాబట్టి 15 రన్స్ మార్జిన్ అయితే ఇండియా అయితే గెలిచింది భయ్యా. మరి కటక్ లో లోయెస్ట్ స్కోర్ ఎంత భయ్యా అడుగుతారు కదా. హైయెస్ట్ స్కోర్ చెప్పినా భయ్యా, మరి లోయెస్ట్ స్కోర్ ఎంత అని అంటే కటక్ లో అది కూడా ఇండియాతో జరిగిన మ్యాచ్ వెస్టిండీస్ 169 రన్స్ చేసింది. ఇండియా ఎంత చేసింది భయ్యా? అరే ఇండియా చేసిందే 190 రన్స్ భయ్యా. దాంట్లో 169 రన్స్ చేసి ఆల్అౌట్ చేసిరు మన ఇండియా బౌలర్స్ అయితే. సాగు దొబ్బిరు వెస్టిండీస్ వాళ్ళని. అక్కడ కూడా మనమే విజయం సాధించాం. ఇది అయితే హిస్టరీ భయ్యా. అండ్ అక్కడ పిచ్ లో మరి క్రౌడ్ ఎంత అని అంటే 45,000 క్రౌడ్ అక్కడ ఉంటుంది అవైలబుల్ గా. అండ్ అక్కడ ఇప్పటి వరకు 1987 నుంచి 2019 వరకు అయితే ఆల్మోస్ట్ 19 ODIs అయితే అక్కడ హోస్ట్ చేసింది కటక్ పిచ్, కటక్ స్టేడియం. మరి ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ స్క్వాడ్. అవును భయ్యో ఇవన్నీ చెప్తున్నావు కరెక్టే. మరి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడతాడా అని అంటే విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడతాడా అని చెప్పేసి $100 క్వశ్చన్. అది అందరికి క్వశ్చన్ అదే. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా వేచి చూస్తున్నారు విరాట్ కోహ్లీ ఆడడా ఈ మ్యాచ్ అనేది. దానికి నేనైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తావయ్యా. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే విరాట్ కోహ్లీ ఆడాలి. 90% అయితే ఆడదని అనిపిస్తుంది. 10% అయితే ఏమో చెప్పలేము భయ్య. అరే ఏంది భయ్య 90% అంటావు, 10% చెప్పలేమంటావు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటావు. ఇదేంది భయ్య మాకు టార్చర్ అనుకుంటారా? కాదు, ఎందుకనంటే కొంచెం నిగిల్ ఉంది కాబట్టి. అండ్ ముందు ఛాంపియన్షిప్ ట్రోఫీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆడితే కొంచెం
ఆ ఫామ్ అనేది బ్యాక్ అవుతుంది, కంబ్యాక్ ఇస్తాడు, మంచిగా ఆడతాడు. ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా మంచిగా ఆడి మనకు విజయాన్ని అందిస్తారు. కాబట్టి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడితే బాగుంటది అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఖచ్చితంగా ఆడతాడు, ఆడాలి కూడా. ఆయన ఇంకో ఇన్ఫర్మేషన్ నేను మర్చిపోయిన, స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నా. ఏంది భయ్యా నువ్వు ఇన్ఫర్మేషన్ అన్ని మిడిల్ లో ఇస్తావేంది? స్టార్టింగ్ లోనే వేయాలి కదా, అప్పుడే కదా వీడియో మొత్తం చూస్తారు. ఇది కూడా కరెక్టే కదా భయ్యా, స్టార్టింగ్ లోనే కదా ఇన్ఫర్మేషన్ అన్ని ఇస్తే వీడియో మొత్తం చూస్తారు. సరే, ఏదైనా కానీ మన ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా మన వీడియో మొత్తంలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం కదా భయ్యా. జస్ప్రీత్ బుమ్రా అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జస్ప్రీత్ బుమ్రా అవుట్ ఆఫ్ ద సిరీస్, అవుట్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ ట్రోఫీ. అసలు రీజన్ ఏంటి భయ్యా అని అంటే, రీజన్ అయితే ఇంకా కరెక్ట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు భయ్యా. కాకపోతే జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో ఎవరు వచ్చారు? వరుణ్ చక్రవర్తి. ఆ 16 మెంబర్స్ స్క్వాడ్ లో అయితే జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి వచ్చిండు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ భయ్యా నాదైతే, డిఎస్పి సిరాజ్ ని సెలెక్ట్ అయితే చేయలేరు. జస్ప్రీత్ బుమ్రాని సెలెక్ట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా అయితేనేమో అవుట్ ఆఫ్ ది సిరీస్ వెళ్ళిపోయిండు, అవుట్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ ట్రోఫీ వెళ్ళిపోయిండు. మరి సిరాజ్ ని కనుక సెలెక్షన్ చేసి ఉంటే ఇంకా మనకు ప్లేస్ లో కానీ మంచి హెల్ప్ అవుతుండే కదా. ఇప్పుడు మొహమ్మద్ షమి వేస్తున్నాడు, హార్దిక్ పాండ్యా వేస్తాడు, హర్షదీప్ సింగ్ వేస్తాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు, ఇంకోరు ఉన్నారు చెప్పండి మీరే. మొహమ్మద్ సిరాజ్ కనుక ఉండుంటే ఖచ్చితంగా బుమ్రా లేని ప్లేస్ లో ఖచ్చితంగా ఇండియాకి అయితే మంచి సపోర్ట్ గా ఉంటుండే. కానీ ఇప్పుడు బౌలింగ్ లో మనకు కొంచెం వీక్ అయిపోయింది. ఏమున్నా స్పిన్నర్లతో ఆడిపించాలి తప్ప ఇంకేం లేదు. అండ్ ఇక్కడ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ మనకు హర్షిత్ రాణా ఆడిండు కదా, మరి ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఆడుతున్నా భయ్యా? ఆడుతున్నా అంటే ఖచ్చితంగా ఆడాలి. ఎందుకు ఆడాలంటే ముందు ముందు ఛాంపియన్షిప్ ట్రోఫీ ఉంది కాబట్టి హర్షదీప్ సింగ్ ఈ రోజు రేపు ప్లేయింగ్ 11 లో మాత్రం ఉండాలి ఖచ్చితంగా. మరి ఎవరిని తీసేస్తారు భయ్యా? హర్షిత్ రాణా తీసేస్తారా? తీసేయాలి, తప్పదు. హర్షిత్ రాణా తీసేయలేకపోతే ముగ్గురు పేసర్లతో ఆడాలి, అప్పుడు కష్టం అయిపోతుంది కదా. అప్పుడు నలుగురు అయిపోతారు, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి. స్పిన్నర్లు కూడా పెట్టాలి కదా. ఫస్ట్ ఇంగ్లాండ్ మైనస్ పాయింట్ ఏంటంటే, ఇంగ్లాండ్ స్పిన్నర్లతో సగం ఆడరాదు, వాళ్ళు ఫాస్ట్ బౌలర్లతోనే ఆడతారు. అందుకే గౌతమ్ గంభీర్ మంచి తెలివితోటి మంచి ఆలోచనతోటి స్పిన్నర్లను ఎక్కబెట్టింది మన ఇండియన్ ప్లేయింగ్ 11 లో. అది తెలివి అంటే. అండ్ ఇక్కడ కూడా హర్షిత్ రాణా పక్క పెట్టి హర్షదీప్ సింగ్ ని తీసుకొస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత మొహమ్మద్ షమికి, మరి మొహమ్మద్ షమికి ఇస్తారా పోయే ఛాన్స్? లాస్ట్ మ్యాచ్ లో ఒకటే వికెట్ వేసింది కదా, అంత రన్నింగ్ లో కూడా అంత లేదు కదా అని అంటే ఎందుకు ఇయ్యారు భయ్యా? ఖచ్చితంగా ఇయ్యాలి కూడా. ఎందుకనంటే మొహమ్మద్ షమి ఇది రెండో మ్యాచ్. ఫస్ట్ T20 మ్యాచ్ లో ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంకో ఈ మ్యాచ్ కూడా ఛాన్స్ ఇచ్చి నెక్స్ట్ మ్యాచ్ కూడా ఛాన్స్ ఇస్తేనే మనకు ముందున్న ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీకి మంచిగా ఫిట్ అవుతారు, మంచిగా వేయగలుగుతారు. అది నా ఒపీనియన్ అయితే అది భయ్యా. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇండియన్ స్క్వాడ్ అయితే అది భయ్యా, ఖచ్చితంగా హర్షదీప్ అయితే కంబ్యాక్ ఇస్తాడు. అండ్ మిగతా ప్లేయర్స్ అయితే వాళ్ళే ఆడతారు. హర్షిత్ రాణా పక్కకు ఉంటాడు. అండ్ అక్షర్ పటేల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ లో ఆఫ్ ఇంజరీ చేసిండు, ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడు. వాషింగ్టన్ సుందర్ని ఏమైనా ఇస్తారా అంటే ఏం దారు, అక్షర్ పటేల్ ఉంటాడు. ఖచ్చితంగా స్పిన్నర్లను అయితే ఉంచుతారు ఇద్దరు ముగ్గురిని, ఎందుకంటే ఇంగ్లాండ్ మైనస్ స్పిన్నర్లు కాబట్టి ఖచ్చితంగా ఉంచుతారు. అండ్ ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి మాట్లాడదాం భయ్యా. భయ్యా ఏంది భయ్యా ఇదంతా? కొంచెం ఫాస్ట్ గా చెప్పేసే భయ్యా, మాకు లాస్ట్ ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో అది కావాలి భయ్యా. మెయిన్ పాయింట్ అంటే బ్రో, ఇవన్నీ చెప్తేనే కదా ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో తెలుస్తుంది. ఈ స్క్వాడ్ గురించి మాట్లాడుతూనే కదా తెలుస్తుంది. కాసేపు విను కొంచెం. ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి మనం తెలుసుకుంటే సేమ్ అదే ప్లేయింగ్ 11 అయితే ఆడతారు. జోయి రూట్ అయితే వచ్చింది కాబట్టి జోయి రూట్ ఫస్ట్ మ్యాచ్ లో అంత ఆడకపోయినా ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు, మంచిగా ఆడతాడు. అండ్ మిగతా ప్లేయర్స్ కొంచెం ఫామ్ లో లేకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్. అదే అగ్రెసివ్నెస్ తో ఆడుతున్నారు, అట్నే ఆడితే కొంచెం పర్లేదు, ఇవ్వచ్చు కంబ్యాక్ ఈ మ్యాచ్ లో. కానీ ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందని అంటే అబ్సల్యూట్లీ ఇండియాకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇదేదో ఫస్టే అయిపోవచ్చు కదా భయ్యా, ఇండియాకే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇదంతా చెప్పినాక చెప్పాలి నా భయ్యా? ఇగో ఫస్టే చెప్తే ఎట్లా చెప్పు? ఏదో ఎట్టికి ఇగో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇండియానే గెలుస్తుంది మ్యాచ్, ఇండియాకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అంటే అయిపోతుందా? అయిపోదుగా భయ్యా. పిచ్ రిపోర్ట్ చెప్పాలి, ప్లేయింగ్ 11 గురించి చెప్పాలి, ఇండియన్ స్క్వాడ్ గురించి చెప్పాలి, ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి చెప్పాలి. మరి ఇండియాలో ఎవరు ఆడతారు, మరి ఇంగ్లాండ్ లో ఎవరు ఆడతారు, ఏ బౌలర్లకు మంచిగా ఉంది, ఇవన్నీ చెప్పాలి కదా. అండ్ ఫైనల్ గా ఇండియాకి అయితే ఎక్కువ ఛాన్స్ ఉన్నది. అక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి కటక్ లో అయితే 228 భయ్య, అంటే
ఒక 250+ రన్స్ చేసారనుకో ఖచ్చితంగా ఫైటింగ్ టోటల్ అది విన్నింగ్ స్కోర్ కూడా 250+ రన్స్ చేస్తారు. అండ్ అక్కడ టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకుంటారు. ఖచ్చితంగా చేజింగ్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ గెలిచినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. ఆల్మోస్ట్ 12 times చేజింగ్ వాళ్ళు గెలిచారు, 7 times ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు అక్కడ ఉన్న హిస్టరీలో. అండ్ ఫైనల్ గా భయ్యా ఇంకో టచ్ మీకు ఏందేనంటే, ఐపీఎల్ ఉన్నది, ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఉన్నది, ముందు ముందు ఇంకా స్పోర్ట్స్ బాగానే ఉన్నది. ఇవన్నీ మీకు కావాలి కదా. అందుకే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, వీడియో కనుక నచ్చినట్టయితే అంటే ఎవరు లైక్ చేస్తలేరు భయ్యా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఏమైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ రేపు మ్యాచ్ అయినాక రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.